వేదాలు ఒక పర్టికులర్ వ్యక్తి రాసింది కాదు. మన యోగులు డీప్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు ఆ మంత్రాలు, ఆ తంత్రాలు, ధర్మ అధర్మ కామ మోక్ష స్థితిగతులు టోటల్ కాస్మోస్ శృతి రూపంలో ఈ సిస్టంలోకి డౌన్లోడ్ అవుతాయి. శృతి అంటే విన్నది అని అర్థం. అలా ఎందరో యోగులు, మహర్షులు ఎంతో తపశ్శక్తితో వేద జ్ఞానాన్ని భారతదేశానికి అందించారు. పూర్వం జ్ఞానం ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి మెమరీ పవర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. దీన్ని స్మృతి అంటారు. స్మృతి అంటే జ్ఞాపకం లేదా జ్ఞాపక శక్తి అని. ఎగ్జాంపుల్కి వేదం నేర్చుకోవాలి అంటే గురువు చెప్పిందని శిష్యులు ఉచ్చరిస్తూ నేర్చుకునేవాళ్ళు. వ్యాస మహర్షి ఫస్ట్ చేసిన పని అన్నిటినీ ప్రాపర్గా డాక్యుమెంట్ చేయడం. వేదాల్ని మొత్తం కంపైల్ చేసి వాటిని 4 డివిజన్స్ చేసి అందులోనూ సంహితాస్, ఉపనిషత్స్, అరణ్యకాస్, బ్రాహ్మణాస్ అని ఇంటర్నల్ డివిజన్స్ చేశారు. ఇంత పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ప్రపంచం మొత్తం వెతికినా ఎక్కడా ఉండదు. ఇట్స్ ఎ ఛాలెంజ్. వేదాల నుంచే సకల శాస్త్రాలు, గ్రంథాలు, దర్శనాలు పుట్టాయి.